సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే మహారాష్ట్ర గోవా ట్రిప్ అయితే వేసినాం అనమాట. సో చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో కొన్ని వీడియోస్ అయితే పెడదామని అనుకుంటాం మేము మా ఫ్రెండ్స్వి. సో డీజిల్ అయితే ఫిల్ చేసుకున్నాం అనమాట. సో డీజిల్ వచ్చేసి మనకి 4000 చేంజ్ అయితే అయింది డీజిల్కి ఫస్ట్ టైం. సో మనం ఒక దగ్గర ఆపుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఈరోజుకి ఇక్కడ తిందామని అనుకుంటున్నాం అనమాట. సో మావాడైతే చికెన్ రెడీ చేస్తుండ్రు. సో వాళ్ళైతే ముచ్చట్లా బిజీ ఉన్నారు, నేనైతే నా వీడియో తీసుకుంటున్నా, నేను బిజీ ఉన్నా. సో అయితే లాస్ట్కి అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోతే అందరం కలిసి కూర్చొని తిందామని అందరం కలిసి పెట్టుకొని అయితే తింటున్నాం. సో చూసుకోవచ్చు, ఇదైతే డే 1 అనమాట. నేనైతే వీడియోస్ అయితే సో నైట్ అయితే ఏమైంది అంటే ఒక దగ్గర పడుకున్నాం అనమాట. రివర్ డ్రాఫ్టింగ్ వెళ్దాం అనుకుని మార్నింగ్ లేచి పోదామని చెప్పేసి ఇక్కడైతే టెంట్ వేసుకొని పడుకొని ఉన్నాం అనమాట. సో టెంట్లో అయితే 4 మెంబర్స్ అయితే పడుకున్నాం. సో కార్లో ఇంకా 2 మెంబర్స్, టోటల్ మేము 6 మెంబర్స్ వెళ్ళాం అనమాట. సో చూసుకోవచ్చు, టెంట్ లోపల ఇక్కడ 4 మెంబర్స్ అయితే ఈజీగా అనుకున్నాం. సో మార్నింగే మనకి ఊరు కాబట్టి మంచిగా భజన చేసుకుంటూ అందరు లైన్గా వెళ్తూ ఉన్నారనమాట. సో ఇది చూడంగానే నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. సో ఇది వచ్చేసి కర్ణాటక సైడ్ అనమాట ఇది. సో నేచర్ అయితే మస్తు అంటే మస్తు. దండేలి పోదామని అనుకుని వెళ్ళామన్నమాట. సో దండేలి అయితే మొత్తం క్లోజ్ ఉండే. సో ఇక్కడ కూడా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అందరం కలిసి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ అండ్ ఎగ్ ఫ్రై అనమాట. సో మాకైతే ఇది ఏంటంటే రివర్ రాఫ్టింగ్ క్లోజ్ ఉందని మాకైతే తెలియదు. సో మేమైతే పోయి అక్కడ మొత్తం రివర్ రాఫ్టింగ్ కోసం సర్చ్ చేస్తే క్లోజ్ ఉందని అయితే చెప్పారు. సో ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసేసి గోవా పోదామని స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. సో చూసుకోవచ్చు, సో మేమైతే మంచి సాంగ్స్ అయితే పెట్టుకొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మొత్తం డ్రైవింగ్ అయితే మా ప్రశాంత్. సో చూసుకోవచ్చు, వెదర్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఈ వెదర్ చూసుకుంటేనే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది వెదర్ అయితే. కాకపోతే వాన ఫుల్ పడుతుంది. సో ఇదైతే చూసుకోవచ్చు, ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. సో ఇది వచ్చేసి గోవా ఫోర్ట్ అనమాట. సో గోవా ఫోర్ట్ కూడా మొత్తం ఖాళీ ఉందన్నమాట. ఫుల్ రైన్. సో నేను నా ఫ్రెండ్ అయితే వీడియో అయితే తీసుకున్నాం లైట్గా. సో నేను లైట్గా బాడీ ఫ్లెక్సింగ్ అయితే చేసినాను అనమాట. అంత బాడీ అయితే లేదు, కానీ నార్మల్గా అయితే నేను ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అయితే పెడుతున్నాను అనమాట వీడియో. చదువు నేను ఏంటంటే బల్కింగ్గా ఇష్టం, నాకు కటింగ్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో అందరం కలిసి ఒక జంప్ వేసేసినాం ఇట్లా. పర్ఫార్మెన్స్ అయితే ఇంటికైతే వచ్చినాం. సో ఇక్కడ వెదర్ బాగుందని చెప్పి మళ్ళీ ఒక ఫోజింగ్ అయితే ఇచ్చేసినాం అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ బై సపోజ్. సో చూసుకోవచ్చు, నాకైతే కటింగ్ అయితే లేదు, ఓన్లీ బల్కింగ్లోనే ఉంటాను అనమాట. సో వెదర్ అయితే చూసుకోవచ్చు, పిచ్చి క్రేజీ ఉందన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఆకలేసింది. సో మావాడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. సో ఈరోజు లంచ్ వచ్చేసి మనకి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. అందరు నేనైతే వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ తినేసిన ఒక ముందు. సో వీడియో కోసం మళ్ళీ ఒకటి తిందామని. సో టేస్ట్ అయితే క్రేజీ ఉంది.